హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వంశిక కుకింగ్ అండ్ టిప్ ఛానల్. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళందరికీ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ తోటి మన పనులు సులువుగా చేసుకోవచ్చు, మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామని, ఇంట్లోనే మనం ఈజీగా కోలిని అయితే తయారు చేసుకోవచ్చు అండి. బయట నుంచి తీసుకొచ్చుకునే పని లేకుండా సింపుల్గా రెండు ఇంగ్రీడియంట్స్ తోటి మన కోలిని అయితే తయారు చేసుకోవచ్చు. దీనివల్ల మనకు మనీ అయితే సేవ్ అవుతాయి అండి. బయట కోలిని చాలా కాస్ట్ ఉంటుంది కదా, ఇంట్లో మనకి దొరికే ఈ 2 ఇంగ్రీడియంట్స్ తోటి మనం కోలిని అయితే తయారు చేసుకోవచ్చు అండి. దానికోసం 2 స్పూన్స్ బేకింగ్ సోడా వేసుకున్నాను. అలాగే షాంపూ ఉంటుంది కదా, షాంపూ కూడా కొంచెం వేసేసి వాటర్ పోసేసి మనం ఈ విధంగా కలిపేసుకున్నామని కూడా మనం ఒక బాటిల్ తయారు చేసుకుంటే చాలా ఒక 1 మంత్ మొత్తం మనకి ఈజీగా అయితే వస్తుంది. మనం మన డ్రెస్సింగ్ టేబుల్స్ ఎట్ ద సేమ్ టైం మన ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు ప్రతి ఒక్కటి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి. బేకింగ్ సోడా వేసాం కాబట్టి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనకి షాంపూ వేసాం కాబట్టి ముఖ్యంగా ఇలాంటి వుడ్ టేబుల్స్ ఉంటాయి కదా, ఇలాంటి వుడ్ అయితే పైన దుమ్ము అనేది లేకుండా మంచి షైనింగ్ అయితే ఉంటుంది, వుడ్ పాలిష్ లాగా అయితే అవుతుందండి. డైనింగ్ టేబుల్స్ ఏంటంటే మనం నాన్ వెజ్ తిన్నప్పుడు కొంచెం బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ డైనింగ్ టేబుల్ మీద కనుక మనం ఈ విధంగా స్ప్రే చేసి క్లీన్ చేసామనుకోండి, బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. ద సేమ్ టైం చిన్న చిన్న మచ్చలు మరకలు ఏమైనా లేకుండా ఉంటాయండి. అలాగే మనం మిర్రర్స్ ఉంటాయి కదా, వాష్ బేసిన్ దగ్గర మిర్రర్స్ కానివ్వండి, లేదంటే బాత్రూమ్ దగ్గర మిర్రర్స్ కానివ్వండి, సోప్ మరకలు, వాటర్ మరకలు పడి మరకగా ఉంటుంది కదా, దానిపైన కూడా స్ప్రే చేసామంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. నాకు ముఖ్యంగా పర్సనల్గా విండోస్ క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ టైంలో కనుక కోలిని వేసామనుకుంటే చాలా ఎక్కువ పడుతుందండి. అలా కాకుండా ఈ విధంగా మన ఇంట్లో తయారు చేసుకున్న దాన్ని కొంచెం మన సాక్స్ పైన వేసుకుంటూ దుమ్ము ఎక్కడైతే ఉందో ఈ విధంగా తుడుచుకున్నామనుకోండి, గ్రిల్స్ పైన ఉన్న దుమ్ము అనేది నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. కోలిని అనేది ఎక్కువ కొట్టలేం కదండి, ఎందుకంటే మనం కొంచెం కాస్ట్ కాబట్టి ఈ విధంగా మన ఇంట్లో రూపాయి ఖర్చు లేకుండా తయారు చేసుకున్న దాంట్లో క్లీన్ చేసుకున్నామే పట్టినా కానివ్వండి నో ప్రాబ్లం అనిపిస్తుంది కదా, ఎందుకంటే ఇంట్లో ఉన్న వాటితో ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకున్నాం కాబట్టి. ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయడం. మనకి ఖచ్చితంగా ఇంట్లోనే కోలిని అయితే తయారు చేసుకొని మన ప్రతి వస్తువు నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనకి నైట్ ఫోన్ పడుకునే ముందు ఏం చేస్తామంటే పక్కన పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఫోన్ మొత్తం కంప్లీట్గా పట్టే గ్లాస్ ఏదైనా ఉంటే గ్లాస్లో పెట్టేసండి. లేదు అంటారా, ఈ విధంగా లోటలు అయితే పెట్టేసండి. ఎందుకు పెట్టాలి అనుకుంటున్నారా, మనం మార్నింగే లేవాలనుకోండి, అలారం పెట్టుకుంటూ ఉంటాం కదండి, స్కూల్కి కానీ ఆఫీస్కి కానీ వెళ్ళాలి అనుకున్నప్పుడు. అయితే పక్కన పడేసాము అనుకోండి ఫోన్ని, వెంటనే అలారం మోగుతుంది, మనకు తెలియకుండా నిద్రలో స్టాప్ చేసేసి వెంటనే మళ్ళీ పడుకుంటూ ఉంటాం కదా. మస్ట్ అండ్ షుడ్గా మనం ఆ టైంకి లేవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే మనకి ఇలా లోటాలో కానీ గ్లాస్లో కనుక పెట్టేసాము అనుకోండి, మనకి అలారం రింగ్ అని వెంటనే మనం స్టాప్ చేయడానికి పక్కనే ఉండదు కాబట్టి ఎట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే లేచి మాత్రమే అలారం స్టాప్ చేయాలండి. ఎందుకంటే లోపల ఉంటుంది కాబట్టి లోపల తీసి తర్వాత స్టాప్ చేస్తేనే స్టాప్ అవుతుంది కాబట్టి. ఎవరికైనా అర్జెంటుగా మనకి ఆఫీస్ వర్క్ ఉంది, ఉదయాన్నే లేవాలి కానీ లేవలేకపోతున్నాం, అలారం స్టాప్ చేసి వెంటనే పడుకున్నాం అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ విధంగా ఫోన్ని లోటలో కానీ గ్లాస్లో కానీ పెట్టి పడుకోండి, మీరు ఖచ్చితంగా ఆ టైంకి అయితే లేస్తారు. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి, ఇది ఖచ్చితంగా వర్క్ అవుతుందండి. ఎంత నిద్ర మత్తులో ఉన్నా సరే టైం టు టైం అయితే లేవగలుగుతాం. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని, నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, స్వీట్ కార్న్ వండుకునేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఎన్ని స్వీట్ కార్న్స్ అయితే ఉన్నాయో అవంతా ఫుల్గా వాటర్ పోసేసి వండేస్తూ ఉంటారు కదండి. అలా వండడం వల్ల మనకి దానిలో ఉన్న విటమిన్ సి ఏదైతే ఉందో దాని మొత్తం వాటర్లోకి వెళ్ళిపోతుందని మనం ఆ వాటర్ని ఏం చేస్తామండి, అనవసరం అని చెప్పేసి ఉడికించిన తర్వాత స్వీట్ కార్న్ అంతా ఉడికించిన తర్వాత వాటర్ పడేస్తూ ఉంటాం కదా. సో దానివల్ల బెనిఫిటే లేదండి. కొన్ని స్వీట్ కార్న్ తీసుకున్నా కానివ్వండి, ఒక పావు గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను చూసారా కొంచెం పావు గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను, వెంటనే మూత అయితే పెట్టేసేయండి. కొంతమంది సాల్ట్ కూడా వేసుకుంటారని, కొంతమంది సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే సాల్ట్ వాడినండి, డైరెక్ట్గా ఇచ్చేస్తాను మా పిల్లలకి. 2 విజిల్స్ వేస్తే సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదండి. అక్కడ ఆ వాటర్ కూడా మిగిలిపోయినాయి చూస్తే, నేను వేసిన పావు గ్లాస్ వాటర్ కూడా మిగిలిపోయి ఉడుకుతీయా లేదని డౌటే అవసరం లేదు. చూడండి చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోతాయండి. మీరు ఎప్పుడైనా నెక్స్ట్ టైం స్వీట్ కార్న్ వండుకునేటప్పుడు ఈ విధంగా పావు గ్లాస్ వాటర్తో కనుక చేసుకొని ఇచ్చారు, దీనిలో ఉన్న బెనిఫిట్స్ మొత్తం దానిలోనే ఉండిపోతాయండి. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని, నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక చిన్న రిక్వెస్ట్, మీరు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి, దానివల్ల వేరే వాళ్ళకైతే ఈ వీడియో సజెస్ట్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇంట్లోనే మనకు ఆకు నూరే పని లేకుండా, కోను తీసుకొచ్చుకునే పని లేకుండా ఇన్స్టెంట్గా ఎలా తయారు చేయాలో చూద్దాము అండి. టీ పౌడర్లతో కూడా కొంతమంది తయారు చేసుకుంటూ ఉంటారు కదా. అయితే టీ పౌడర్లు తయారు చేసింది లేదంటే బెల్లంతో తయారు చేసింది ఏంటి అని అంటే, కొంచెం పోయేటప్పుడు మనకి ఏదైతే కోన్ పెట్టుకుంటాం అది పోయేటప్పుడు స్కిన్ అనేది లేచిపోతూ ఉంటుంది కదా, ఆ స్కిన్ లేవకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ సింపుల్గా అయితే ఈ విధంగా అయితే తయారు చేసుకోండి. బీట్రూట్ని ఇలా తొక్క అంతా తీసేసి చిన్న చిన్న పీసెస్గా వేసేసి ఒక దానిలో వేసేసుకోవాలండి. దానిలోనే 1 స్పూన్ పంచదార, 1 స్పూన్ టీ పౌడర్ కూడా వేసేసి దీని లోపల ఏదైనా దియా ఉందండి, దియా పెట్టేసి ఆ తర్వాత స్టీల్ గిన్నె పెట్టేసేసండి. ఆ తర్వాత ఇదంతా కవర్ అయ్యేలాగా
ఇలాగ వాటర్ వేసేసి బౌల్లో పెట్టేసాను, ఆవిరిపోకుండా ఉంటుందండి. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి ఉడికించేసాను, సరిపోతుంది. ఆ తర్వాత జాగ్రత్తగా తీయాలండి, ఇక్కడ బాగా కాలిపోయి ఉంటుంది కదా. ఆ తర్వాత లోపల ఉన్న దీనిలో వాటర్ పడిపోయినాయి చూసారా, ఈ వాటర్ని కూడా చాలా జాగ్రత్తగా తీసేసేసి మీకు ఎంత అవసరం కావాలో అంతే వాడుకోవచ్చు అండి. దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు, 6 మంత్స్ వరకు అయితే స్టోర్ ఉంటే. ఇక్కడ నేను కొంచెం అంటే కొంచెమే తీసుకున్నాను. తర్వాత దీనిలో కుంకుమ ఉంటుంది కానీ గోపురం కుంకుమ అయితే ఇంకా మీకు బాగా ఎర్రగా పండుతుందండి. ఇప్పుడు ఇన్స్టెంట్గా కావాలి మనకు, వితిన్ సెకండ్స్లోనే మనకు గోరింటాకు అయిపోవాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా అయితే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా మంచి కలర్ అయితే ఉంటుందండి. గోపురం కుంకుమ కనుక వేసేసి కలిపేసి మనం ఈ విధంగా చేతి కనుక పెట్టేసుకున్నామనుకో 5 మినిట్స్ ఉంచుకుంటే చాలా అండి, చాలా రెడ్గా అయితే పండిపోతుంది. ఇప్పుడు ఇన్స్టెంట్ కావాలి అనుకున్నప్పుడు ఇది ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. దీని కంప్లీట్ వీడియో కూడా మన ఛానల్లో ఉందంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని, నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఇలాంటివి ఉంటాయి కదండి, మనకి ఏంటి అంటే అసలు కొన్నిసార్లు ఓపెన్ చేయడానికి రాక చాలా టైట్గా పట్టేసి ఉంటాయి కదండి, అసలు ఓపెన్ అవ్వవు కదా. అలాంటప్పుడు మనకి ఓపెన్ అవ్వాలి అనుకుంటే వ్యాజిలిన్ పెట్రోలియం జెల్ ఉంటుంది కదండి, వ్యాజిలిన్ పెట్రోలియం జెల్ ఉంటుంది, దాన్ని మొత్తం స్క్రూలు ఎక్కడ ఉంటుంది దాన్ని మొత్తానికి అప్లై చేసేసేయండి. ఆ తర్వాత మనకి క్యాండిల్ కనుక వెలిగించి జస్ట్ వేడి చేయండి చాలు, మరీ ఎక్కువ సేపు కూడా ఉంచొద్దని. అటువైపు ఇటు సైడ్ తిప్పుతూ వేడి చేసేసి ఆ తర్వాత ఓపెన్ చేస్తామనుకో ఈజీగా అయితే ఓపెన్ అవుతుందండి. వ్యాజిలిన్ పెట్రోలియం జెల్ లేదు అనుకోండి, కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, కోకోనట్ ఆయిల్ని కూడా అప్లై చేసేసి కనుక ఓపెన్ చేసామనుకోండి కొంచెం మనకి ఈజీగా అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చిన్న చిన్న వెల్లుల్లి ఉంటాయి కదండి, వీటిని కనుక తోలు తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ముఖ్యంగా చిన్న చిన్న గోర్లు ఎవరికైతే ఉంటాయో వాళ్ళైతే అసలు నొప్పి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అసలు వలవలేం కదండి. అలా కాకుండా ఈ సింపుల్ ట్రిక్గా ట్రై చేశారనుకోండి కేజీ వెల్లుల్లి అనే ఈజీగా అయితే తీసేయచ్చు అండి. దానికోసం గోరువెచ్చని నీళ్ళలో వెల్లుల్లిని వేసేసి క్యాప్ని అయితే పెట్టేసేసేయండి. ఇలాంటి టిప్స్ మన ఛానల్లో చాలా ఉండి కానీ మన పనులను సులువుగా ఎలా చేసుకోవాలో, మన మనీని ఎలా సేవ్ చేసుకోవాలండి. ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత కనుక మీరు ఇలాంటి టంబ్లర్లు కనుక వేసేసి శనగలు ఉంటాయి కదండి గరుగ్గా ఉండే, ఆ శనగలు కనుక వేసేసి ఒకసారి బాగా షేక్ చేసేసారా అనుకోండి, దాని లోపల ఉన్న ఆ గరుకు దానానికి ఆ వేడి నీళ్ళు వేసాం కాబట్టి పొట్టు అనేది మన చేతితో ఇలా తీయగానే బయటికి తీయగా ఈజీగా అనేది వచ్చేస్తుందండి. ఆల్రెడీ మీకు టంబ్లర్ కూడా అతుకుపోయిందో చూసారా వెల్లుల్లి పొట్టు అనేది. ఈజీగా ఎప్పుడైనా ఎక్కువ వెల్లుల్లి వలవాలి, తక్కువ గోల్డ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ సింపుల్ ట్రిక్ని కనుక ట్రై చేస్తాడు, వెల్లుల్లి రెబ్బర్ అనేది ఈజీగా అయితే వచ్చి నేను చూపిస్తున్నాను చూడండి ఎంత ఈజీగా అయితే వచ్చేస్తుంది. జస్ట్ ఇలా చేయి పెడితే చాలా అంటే ఊరికే వచ్చేస్తాయి. ఈ టిప్ యూజ్ఫుల్ వస్తే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి నేను ఇది కొన్న దగ్గర నుంచి ఫస్ట్ తీసుకొచ్చిన రోజే ఇదైతే మాడిపోయిందండి. ఆ రోజు నుంచి కొత్త దాన్ని తీసుకున్నానులే కానీ మనసు అయితే అస్సలు సాటిస్ఫై అవ్వలేదండి. ఇలా మాడిపోవడం వల్ల దాన్ని రెగ్యులర్గా చూడడం అయితే దీన్ని క్లీన్ చేయడానికి చాలా ఎక్స్పెరిమెంట్స్ అయితే చేసేది, నేను ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు. ఇదైతే ది బెస్ట్ అని ఖచ్చితంగా చెప్తానండి. ఇలాంటి స్టీల్ గిన్నెలు మాడినప్పుడు వీళ్ళు హార్పిక్ బాత్రూమ్ క్లీన్ చేసి దాన్ని ఒక్కటి పక్కన పెడితే దీని బెనిఫిట్స్ చూడండి. ఆలు తీసుకొని ఆలు పైన ఒక్క 5 నిమిషాలు చాలండి, ఎక్కువసేపు కూడా పట్టలేదు. నేను అంతకుముందు అయితే వెనిగరు బేకింగ్ సోడా వేసి క్లీన్ చేశాను, గంటలు క్లీన్ చేసిన క్లీన్ అయితే అవ్వలేదండి. ఈ హార్పిక్ తోటి 5 నిమిషాల్లో అండి మన గిన్నె కొత్త గిన్నెలాగా అయితే మారిపోతే ఎవరిదన్నా మాడింది ఉందంటే చూడండి. ఇక్కడ నేను బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నలుపుగా అయితే ఉందో, దానిపైన కొంచెం ఆలు పైన కొంచెం మన హార్పిక్ వేసేసి కనుక ఇలా రుద్దామండి ఒక 2-3 మినిట్స్ అండి. కొంచెం వేసుకోండి రుద్దండి, కొంచెం వేసుకొని రుద్దండి, ఈ విధంగా చేసుకుంటూ ఉన్నారు కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. లాస్ట్ టైం ఏం చేసి కొంచెం స్క్రబ్బర్తో కూడా క్లీన్ చేస్తాను, స్క్రబ్బర్ పైన కూడా వేసేసుకొని మీరు చూడండి చూపిస్తాను ఎంత నీట్గా అయితే క్లీన్ అయ్యానో. ఫుల్ సాటిస్ఫై అయితే అయ్యానండి. ది బెస్ట్ రిజల్ట్ అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. అండ్ అలానే ఖచ్చితంగా మీరు గ్లౌజెస్ మాత్రం వేసుకొని మాత్రమే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అండ్ మీరు అనుకోవచ్చు కదండి ఏంటి ఆలుతోనే ఎందుకు చేశారు, మామూలుగా మనకి ఏదైనా దాంతో ట్రై చేయొచ్చు అంటే ఆలు పైన ఏంటంటే స్టార్చ్ అనే పదార్థం ఉంటుంది కదండి, దాని వలన ఏంటి అంటే మన గిన్నె త్వరగా అయితే క్లీన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే. పాత రోజుల్లో కూడా మన గిన్నెలు కడిగేటప్పుడు నీట్గా క్లీన్ అవ్వాలి అనుకుంటే గంజి ఉంటుంది కదా, గంజిలో స్టార్చ్ గంజి కూడా వేస్తూ ఉంటారు కదండి, సేమ్ అలాంటి స్టార్చ్ మనకి ఆలులో ఉంటుంది కాబట్టి మనం క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. విత్ ఇన్ సెకండ్స్ లోనే మన గిన్నె అనేది క్లీన్ అయితే అయిపోతుంది. అండ్ అలానే కొంతమందికి ఏంటంటే ఈ ఘాటు స్మెల్ ఇంకా వస్తూ ఉంది అనుకోండి, క్లీన్ చేసిన తర్వాత కూడా మీరు ఒక నైట్ మొత్తం విమ్ లిక్విడ్ వేసేసి హాట్ వాటర్ కనుక వేసేసి వదిలేసారు అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ఘాట్ స్మెల్ ఏదైతే ఉందో హార్పిక్ ఘాట్ స్మెల్ లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని, ఈ టిప్స్ అని ఒకసారి ట్రై చేయండి. మీకు ఏది బాగా నచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు అయితే మీ అందరూ అయితే హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.